హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసి మేము అజర్బైజాన్ వెళ్ళాం కదా! సో, ఇట్స్ డే 1 అనమాట. సో, లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోయుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఎళ్లి చెకౌట్ చేయండి. సో, కమింగ్ బ్యాక్ టు ద వీడియో. సో, ఇప్పుడైతే మేము ఫైర్ టెంపుల్ అండ్ ఫైర్ మౌంటైన్స్ చూడ్డానికెళ్తున్నాము. సో, ఫస్ట్ అయితే ఇక్కడ ఫైర్ మౌంటైన్స్ అనమాట. సో, ఫైర్ మౌంటైన్స్‌కి, ఫైర్ టెంపుల్‌కి ఆల్‌మోస్ట్ ఒక 25 మినిట్స్ ఆఫ్ ట్రావెలింగ్ అయితే ఉంటది. సో, ఫస్ట్ అయితే ఫైర్ మౌంటైన్స్. సో, బాకుని సిటీ ఆఫ్ విండ్స్ అంటారు గదా! సో, అప్పటి వరకు మేము అంత విండ్స్ ఉంటాయని మాకు తెలీదనమాట. సో, ఆ ప్లేస్‌కి రీచ్ అయిపోయిన వెంటనే ఒక్కటే గాలి. అసలది ఎండ ఉంది, గాలి ఉందనమాట. సో, చల్లగా గూడా ఉంది. సో, మేమైతే ఇక్కడ ప్రైవేట్ ట్రిప్ మాట్లాడుకున్నామనమాట. లైక్ మొత్తం గైడ్ గానివ్వండి, వెహికల్ గానివ్వండి, సో, మనకి చూయించే విధానం మొత్తం అంతా ప్రైవేట్‌గానే ఉంటుంది. House. This place is natural. Okay. There is no gas, artificial gas underneath. By natural itself, oozing from ground to surface. How 3,000 to 4,000 years old. Oh, the fire is Never turns off. Rain, snow, wind, nothing affects. if rain comes Still burning. Oh, Nothing can turn it off. only this small place. Only here. Only this. We have in the mountains as well, but it's quite difficult to go there. Even myself, I haven't seen because it's very difficult. సో, గైడ్ చెప్పాడు గదా! సో, అది వానొచ్చినా, ఎండొచ్చినా గూడా అవి అసలు ఫ్లేమ్స్ అనేవి గానివి, ఆ మంట అనేది మాత్రం ఆరిపోదంట. సో, ఎప్పుడు అలా వెలుగుతూనే ఉంటదంట నాన్ స్టాప్‌గా. అయితే ముందు ఇంకా చాలా ఉండేయంట. బట్ అది డే బై డే కింద న్యాచురల్ గ్యాస్ ఉండడం వల్ల అలా ఎలుగుతుందంట. సో, అదేంటంటే ఇయర్స్ వైస్‌గా కొంచెం కొంచెం తగ్గిపోతుంది. కొంచెం సర్టెన్ ప్లేసెస్ వరకు తగ్గిపోయిందంట. ఇప్పుడు ఈ పార్ట్ మాత్రమే ఉందని జెప్పాడు. అండ్ ఇక్కడేంటంటే ఇక్కడ చాలామంది కాయిన్స్ వేసి ఏదైనా ఒక కోరికుంటే కోరుకుంటున్నారనమాట. సో, అలా ఫస్ట్ టైమ్ కాయినేసాను. బట్ నేనేమి కోరుకోలేదనమాట. జస్ట్ నార్మల్‌గా కాయినేసాను. బట్ ఆ కాయిన్ వెనక్కి పడిపోయిందనమాట. దాంట్లోకి ఎళ్ళలేదు. సెకండ్ టైమ్ ప్రాపర్‌గా ఏదైనా అనుకోని వేసాను. అక్కడ స్టిక్ అయిపోయిందనమాట. సో, ఆ ప్లేస్ గురించి ఇంకొంచెం బ్రీఫ్‌గా ఇక్కడ ఔట్‌డోర్ మ్యూజియం గూడా ఉందనమాట. సో దట్ మనం ఇంకా ఆ ప్లేస్ గురించి ఇంకా బ్రీఫ్‌గా తెలుసుకోవచ్చు. అసలది ఎలా ఫార్మ్ అయింది? ఏంటి? అని గూడా ఉందక్కడ. సో, దాంతో పాటు ఇక్కడ చిన్న పిల్లలకి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం లైక్ అలా స్వింగ్, జారే బండ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ నుంచి కొన్ని వ్యూ పాయింట్స్ గూడా ఉన్నాయి. సో, ఈ మౌంటైన్ కింద వచ్చేసి మనకి ఫైర్ ఉంటదనమాట. సో, అక్కడ మనం పైకెళ్ళేసి వ్యూ పాయింట్స్‌ని చూడొచ్చు, ఫోటోస్ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టయితే ఎంత గాలుంది తెలుసా? అంత గాలి వీస్తూ ఉంది అక్కడ. అండ్ అక్కడ ఆ కొండల్లో అంత గాలిలో ఈళ్ళు రేసింగ్ గూడా చేస్తారంట. దానికోసం ఇక్కడ సెపరేట్ ట్రాకే ఉంది. సో, మేము అక్కడికెళ్ళేసి కొన్ని ఫోటోస్ సో, అక్కడికెళ్లి చూస్తే చుట్టుపక్కల విలేజెస్ కనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే అదంతా ట్రాక్ అన్నమాట. లైక్ రేసింగ్ చేస్తారంట వాళ్ళు. సో, దానికోసం అక్కడ ట్రాక్ పెట్టారు ఆ కొండల్లోనే. సో, మేము ప్రైవేట్ అని చెప్పాను కదా! సో, స్పెసిఫిక్‌గా ఎందుకు మెన్షన్ చేశానంటే ఇక్కడ పబ్లిక్ ట్రిప్, పబ్లిక్ టూర్ అండ్ ప్రైవేట్ అలా ఉంటది గదా! సో, పబ్లిక్ అయితే సో, చాలామంది ఉంటారనమాట. సమ్ గ్రూప్‌ని తీసుకెళ్ళేసి చూయిస్తారనమాట. సో, వాళ్ళకంటూ ఒక టైం ఉంటది. ఆ టైంలోనే ఎళ్ళాలి. సో, మొత్తం క్లమ్జీగా ఉంటదనమాట. సో, పిల్లలతో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు సో, ప్రైవేట్‌గా ఎళ్ళామనుకోండి సో, దట్ ఈజీగా ఉంటది. ఆరామ్‌సే ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట నిదానంగా. హడావిడి లేకోకుండా. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఆ పైన్ మౌంటైన్ దగ్గరే ఇప్పుడు ఔట్‌డోర్ మ్యూజియం చూసాం గదా! సో, ఇదొచ్చేసి ఇండోర్ మ్యూజియం అనమాట. సో, ఎంట్రన్స్‌లోనే
ఇలా మనం కదులుతూ ఉంటే ఆ వాల్ పైన మన షాడో పడుతుందనమాట. అది కూడా ఫైర్ లాగా అనమాట. మనం మన చెయ్యి గానీ, కాలు గానీ ఏది మూవ్ చేసినా కూడా ఒక ఫైర్ లాగా వస్తుంది ఆ వాల్ పైన. సో, అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఇంకా ఇది మొత్తం వాటి యొక్క హిస్టరీ అనమాట. మొత్తం అసలు ఆ ఫైర్ టెంపుల్ ఏంటి, అసలు ఆ ఫైర్ మౌంటైన్స్ ఏంటివి, సో ఇక్కడ ఎట్లా ఫామ్ అయ్యారు, ఎలా వచ్చారు, ఏంటి అని మొత్తం క్లియర్‌గా ఆ ప్లేస్ ఒక హిస్టరీ మొత్తం నీట్‌గా ఉందనమాట ఆ మ్యూజియంలో. సో హిస్టరీ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా నీట్‌గా చదువుకొనేసి తెలుసుకోవచ్చనమాట. సో ఇప్పుడైతే మేము ఫైర్ టెంపుల్‌కి, సో ఇంతకుముందు మనం వెళ్ళింది వచ్చేసి ఫైర్ మౌంటైన్స్. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసి ఫైర్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫైర్‌ని ఒక దేవుడితో సమానంగా పూజిస్తారు ఇక్కడ. లైక్ కొంతమంది లైక్ జుడిషియన్స్, పర్షియన్స్ అదనమాట. సో దీని ఒక హిస్టరీ ఏంటంటే ఇక్కడ మన ఇండియన్స్ కూడా ఉండేవాళ్ళంట. సో దానికి ప్రూఫ్స్‌గా ఏంటి, కొంత దగ్గర లైక్ మన గణేష్ ఫోటోస్ ఉన్నాయి. లైక్ ఐడియల్స్ ఉన్నాయన్నమాట. కొన్ని దగ్గర నటరాజస్వామి రూపం ఉంది. ఇంకొక దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఓం గణేశాయ అనే ఒక శ్లోకం వినిపిస్తుందనమాట. సో ఇవన్నీ ప్రూఫ్స్ దట్ ఇండియన్స్ కూడా ఇక్కడ ఉన్నారు కొన్ని సంవత్సరాల క్రితం అనే దానికి ప్రూఫ్ అనమాట. సో ఇక్కడ గైడ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని రూమ్స్‌గా డివైడ్ చేసి ఉన్నారనమాట. సో ఒక్కొక్క రూమ్‌లో వాటి యొక్క క్లియర్ బ్రీఫ్‌గా చెప్పారనమాట. వాటి అసలు హిస్టరీ ఏంటి అనేసి. సో మీకు నిజంగా హిస్టరీ ఏమన్నా కావాలి లైక్ తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. సో దానికి సపరేట్ వీడియో చేసి చెప్తాను. సో ఇక్కడ ఒక్కొక్క రూమ్‌లోకి తీసుకెళ్ళి తన హిస్టరీ చెప్తున్నాడనమాట. లైక్ పిన్ టు పిన్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇదనమాట ఆ ఫైర్ టెంపుల్ మధ్యలో ఉంటది. సో ఇది ఫైర్ టెంపుల్. సో అక్కడ చుట్టూ ఉన్న చిన్న చిన్న మీకు కనిపిస్తున్నాయి కదా! సో అవన్నీ రూమ్స్ అనమాట. సో ఇప్పుడు ఆయన అక్కడ చూపిస్తున్నాడు కదా ఒకటి. సో అదొచ్చేసి న్యాచురల్ ఫ్రిడ్జ్ అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే అక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళంట. లైక్ కొన్ని మనమైతే ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచుకోవడానికి ఇలా స్టోర్ చేసుకుంటాము. అలా వాళ్ళు అక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళంట. అండ్ కొన్ని రూమ్స్ అయితే క్లోజ్ చేసేసారు. అసలు ఓపెన్‌లో లేవు. ఓన్లీ ఓపెన్ ఉన్న వాటిలకి మాత్రమే వాళ్ళు హిస్టరీ చెప్తున్నారనమాట. అన్నిటికి చెప్పట్లేదు. వాళ్ళు వంట చేసుకోవడానికి వాడతారు కదా! సో అవి అండ్ వాళ్ళు వేసుకునే బట్టలు, సో ఇలాంటివన్నీ వాళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. సో ఎప్పుడు 400 ఇయర్స్ బ్యాక్‌వి కదా! సో వాటి గురించి కూడా చెప్తున్నారనమాట. It's one of the corpus that describes their science, their gods, the rituals. This is called sacrification. So they believe that if you give some, they will get more for the next year. సో అప్పుడు చెప్పా కదా అక్కడ వాళ్ళు ఫ్రిడ్జ్ లాగా యూస్ చేసేవాళ్ళు కదా స్టోర్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే కొన్ని వాటర్ కూడా స్టోర్ చేసుకునే వాళ్ళంట. నాట్ ఓన్లీ థింగ్స్ అలాంటివి కాకుండా ఇట్లా వాటర్ కూడా స్టోర్ చేసుకోవడానికి వీళ్ళు అక్కడక్కడ ఈ టెంపుల్ చుట్టూ అలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇవైతే క్లోజ్ చేసేసారని చెప్పేసి పైన చూసారు కదా! సో గ్లాస్ లాగా పెట్టేశారు ఇప్పుడు. సో ఇక్కడ నటరాజస్వామి కనిపిస్తున్నాడు కదా! సో ఇక్కడ ఇది ఒక ప్రూఫ్ అనమాట. లైక్ ఇక్కడ మన ఇండియన్స్ ఉండేవాళ్ళు అని చెప్పడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని రూమ్స్ క్లోజ్ చేశారని చెప్పా కదా! దాంట్లో కొన్ని గణేష ఐడల్స్ కూడా ఉన్నాయంట. మన గణేశుడి విగ్రహాలు అలాంటివి. సో అవి కూడా కొన్ని క్లోజ్ చేసేసారు. అన్నీ ఓపెన్‌లో లేవు. సో ఇది వచ్చేసి టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. సో వాళ్ళు అక్కడ ఫుడ్ స్టోర్ చేసుకునే వాళ్ళంట. సో ఇక్కడే సో అప్పుడు కాలంలో ఎలా అయితే ఒక చిన్న రూమ్‌లోనే మనము ఆవుల్ని, ఎద్దుల్ని మనము కట్టేసుకొని ఉండేసి పక్కనే ఎలా ఉండేవాళ్ళము, సేమ్ అలానే ఇక్కడ కూడా అదే రూమ్స్‌లో వాళ్ళ జంతువుల్ని కట్టేసుకునేవాళ్ళు. అండ్ అక్కడే పక్కనే పడుకునేవాళ్ళనమాట. సో అలా చాలా ఉన్నాయి. వాళ్ళు చేసిన మిస్టేక్స్‌కి పనిష్మెంట్స్. సో ఇవన్నీ ఒక్కొక్క రూమ్ గురించి ఒక్కొక్క హిస్టరీ ఉందన్నమాట వీటికి. అండ్ ఏంటంటే వీటికి సపరేట్ వాష్‌రూమ్స్ ఉన్నాయి. సపరేట్ షవర్ ఉండేది. సో ఇక్కడ చూసారా అక్కడే వాళ్ళు వాళ్ళ జంతువుల్ని కట్టేసుకొని పక్కనే ఉండేవాళ్ళంట. సో అలా హిస్టరీ. సో ఇక్కడ మీరు మన దేవుడివి గణేష సూత్రం అయితే వినొచ్చు.
Ganesha. You know? Yeah. You know? Yeah, this is Hindi, right? Yeah. Ah, Hindi acha kadi. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ అనమాట. సో ఇది యాక్చువల్లీ ఫైర్ టెంపుల్. సో మధ్యలో ఏదైతే ఉందో అది ఫైర్ టెంపుల్. సో ఇదేంటంటే 24/7 ఇక్కడ కూడా ఫైర్ వస్తూ ఉండేది. సో లోపల న్యాచురల్ గ్యాస్ అనేది అయిపోయింది కాబట్టి సో వాళ్ళు కింద అనేవి పైప్స్ త్రూ గ్యాస్ని తెప్పిస్తున్నారంట. సో ఇప్పుడు అది ఏదైతే మీరు చూసినది న్యాచురల్ కాదు, ఆ న్యాచురల్ గ్యాస్ అనేది అయిపోయింది అనమాట. సో ఈ రోజుకైతే మా టూర్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో టూర్ కంప్లీట్ అయ్యేటప్పటికి 2:33 అలా అయ్యింది. సో ఏంటంటే అదే చెప్పాను కదా, సో ఇలా పిల్లలతో ఎవరైనా ఉంటే ప్రైవేట్గా వెళ్తే ఇలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో మనకి 2 నుంచి ఫ్రీ టైం ఉంటుంది. మన ఓన్గా ఏమైనా ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో మేము మధ్యాహ్నమే ఇంకొకటి కూడా ప్లాన్ ఉండొచ్చు కానీ మేము అలా చేయలేదన్నమాట. సో ఎందుకు అలా స్ట్రెస్ తీసుకొని ఆ ఎండకి ఆ గాలికి అంతా తిరిగితే నిహాన్షి కూడా అలసిపోతుంది. సో దానివల్ల లైక్ ఫీవరు లేదంటే జలుబు ఇవి ఒకటి వచ్చేస్తాయి పిల్లలకి. సో కొంచెం నిదానంగానే వెళ్దాము, అంత హడావిడి లేకోకుండా ఉన్నామన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే బాకు ట్రిప్ వచ్చేసి 3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఫుల్ మనం చూడాలనుకుంటే. కానీ మేము 5 డేస్ ఉన్నామన్నమాట. లైక్ చెప్పాను కదా నిదానంగా పాపతో లైక్ వీ వాంట్ టు టేక్ ఇట్ స్లో, హడావిడి లేకోకుండా వెళ్ళాలి అని చెప్పేసి మేము 5 డేస్ తీసుకున్నాము. సో ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి నాజిమ్ ఓర్ నిజామీ స్ట్రీట్. నేను స్క్రీన్ పైన ఇస్తాను ఏంటి అనేసి. అక్కడ వెళ్ళాము, అక్కడ కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అక్కడైతే మేము ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము, అంతేం నచ్చలేదు, ఓకేగా ఉంది. సో ఇంకా మేము ఆ స్ట్రీట్లో అలా వాక్ చేసుకుంటూ అలా తిరిగామన్నమాట, ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి F1 రేసింగ్ జరుగుతూ ఉండే అనమాట ఆ టైంలో. సో చాలా వరకు స్ట్రీట్స్ కూడా క్లోజ్ చేసేసారు, బికాజ్ ఆ రేస్ అనేది వీళ్ళకి స్ట్రీట్స్లోనే జరుగుతుంది కాబట్టి. అండ్ చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారనమాట, ఓన్లీ ఇది చూడడం కోసమే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కేఫే. సో దీన్ని నేను ఇన్స్టాగ్రామ్లో లైక్ మస్ట్ విజిట్ ప్లేసెస్ అవి ఇవి సర్చ్ చేస్తున్నప్పుడు నాకు కనిపించింది అనమాట ఈ కెఫే. సో మొత్తం ఎవరన్నా ఫ్రెండ్స్ సిరీస్ చూసింటే వాళ్ళకి అర్థమై ఉంటుంది లైక్ మొత్తం ఆ థీమ్తోనే ఉండే కెఫే మొత్తం. సో దీన్ని మేము విజిట్ చేయాలనుకున్నాము. సో అందుకనేసి మేము మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా లంచ్ చేసేసి అలా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేసేసి ఈ ఫ్రెండ్స్ కెఫేకి వచ్చామన్నమాట. సో ఈ కెఫే థీమ్ వచ్చేసి ఫ్రెండ్స్ సిరీస్ ఉంది కదా, సో ఆ థీమ్ అనమాట ఇది. సో నేను పర్సనల్గా అయితే ఫ్రెండ్స్ సిరీస్ నేను చూడలేదు, టీవీ సిరీస్. సో ఆఫ్టర్ ఈ కెఫేకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడాలనిపించింది. సో యాంబియన్స్ చాలా బాగా నచ్చింది. సో ఆ ప్లేస్ కూడా మొత్తం ఒక ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఫొటోస్ తీసుకోవడానికి బాగా లైవ్లీగా ఉందన్నమాట ప్లేస్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.